నమస్కారం. డిజిటల్ బోధనా తరగతులకు స్వాగతం. విద్యార్థులు, మీరు వివిధ రకాల కటకాలు, కటక వక్రతా వ్యాసార్థాలు, నాభ్యంతరం, కటకాల గుండా వక్రీభవనం, వస్తువును వివిధ స్థానాల్లో ఉంచినప్పుడు ప్రతిబింబం ఏర్పడే వివిధ రకాల స్థానాలు, కటక నాభ్యంతరం మారినప్పుడు ప్రతిబింబ స్థానం కూడా మారుతుంది అనే విషయం మీరు నేర్చుకుని ఉన్నారు కదా. ప్రతిబింబ స్థానం అనేది కటక నాభ్యంతరం మీద ఆధారపడుతుంది అనే విషయం మీకు తెలుసు. మనం వస్తువులను చూస్తున్నామంటే కారణం వస్తువుల మీద పడిన కాంతి పరిక్షేపణం చెంది మన కంటికి చేరడమే. విద్యార్థులు, మీకు తెలుసా మన కంటిలో కూడా ఒక కటకం ఉంది అని? మరి ఈ కటకం యొక్క పాత్ర ఏంటి? మనం వివిధ దూరాల్లో ఉన్న వస్తువులను చూస్తూ ఉన్న ప్రతిబింబం మాత్రం ఒకే స్థానంలో ఎందుకు ఏర్పడుతుంది? ప్రతిబింబం ఎల్లప్పుడూ అదే స్థానంలో ఏర్పడడానికి గల కారణం ఏమిటి? మన కంటిలోని ఏ ప్రాంతం పైన వస్తువుకు సంబంధించిన ప్రతిబింబం ఏర్పడుతుంది? ఇటువంటి ఆసక్తికరమైన అంశాల గురించి, ప్రశ్నల గురించి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని ప్రాథమిక అంశాల గురించి నేర్చుకుందామా? ముందుగా విద్యార్థులారా, ఈ వీడియోని జాగ్రత్తగా గమనించండి. విద్యార్థులు చూశారు కదా. మీరు చూసిన ఈ విద్యార్థులు, ఒక విద్యార్థి పుస్తకాన్ని దాదాపు 21 సెంటీమీటర్ల దూరంలో ఉన్నప్పుడు అక్షరాలను స్పష్టంగా చదవగలిగింది. రెండవ విద్యార్థిని తన కళ్ళ నుండి దాదాపుగా 22 సెంటీమీటర్ల దూరంలో ఉన్నప్పుడు అక్షరాలను స్పష్టంగా చదవగలిగింది. అదేవిధంగా మూడవ విద్యార్థిని తన కళ్ళ నుండి దాదాపుగా 22.5 సెంటీమీటర్ల దూరంలో ఉన్నప్పుడు స్పష్టంగా చదవగలగడం మీరు గమనించారు. మరి ఈ విధంగా కంటి నుండి ఎంత దూరంలో ఉన్నప్పుడు మనం స్పష్టంగా చదవగలగడం అనేది ఒక సరాసరి కనుక తీస్తే ఈ సరాసరి దూరం దాదాపు 25 సెంటీమీటర్లుగా ఉంటుంది. ఈ 25 సెంటీమీటర్ల దూరాన్నే స్పష్ట దృష్టి కనిష్ట దూరము అని అంటాం. ఈ స్పష్ట దృష్టి కనిష్ట దూరము అనేది వయసును బట్టి మారుతూ ఉంటుంది, వ్యక్తికి కూడా మారుతూ ఉంటుంది. 10 సంవత్సరాలలోపు పిల్లలకి కంటి కండరాలు దృఢంగా ఉండడం వల్ల అవి ఎక్కువ ఒత్తిడిని తట్టుకునే అవకాశం ఉంది. అందువల్ల ఈ స్పష్ట దృష్టి కనిష్ట దూరం ఈ వయసులో ఉన్న పిల్లలకి దాదాపు 7 సెంటీమీటర్ల నుండి 10 సెంటీమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. అదే వయసు మళ్ళిన వారికి ఈ కంటి కండరాలు ఒత్తిడిని తట్టుకునే అవకాశం తక్కువగా ఉండడం వల్ల వారికి ఈ స్పష్ట దృష్టి కనిష్ట దూరము 1 మీటర్ నుండి 2 మీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. చూశారు కదా. ఈ స్పష్ట దృష్టి కనిష్ట దూరం అనేది వ్యక్తికి మరియు వయసును బట్టి కూడా మారుతూ ఉండడం. విద్యార్థులు, కంటి నుండి 25 సెంటీమీటర్ల దూరంలో ఉన్న ఏ వస్తువునైనా మనం పైనుండి కింది వరకు ఏకమొత్తంగా చూడగలమా? ఈ వీడియోని గమనించండి. విద్యార్థులు గమనించండి. మీరు చూస్తున్న వీడియోలో ఉన్న విద్యార్థిని
ఒక రిటార్డ్ స్టాండ్ నుండి ఒక అడ్డు కర్ర ముక్కను బిగించి దానికి 25 సెంటీమీటర్ల దూరంలో ఒక 30 సెంటీమీటర్ల పొడవు గల ఒక నిలువు కర్రను ఈ విధంగా బిగించడం మీరు గమనించారు కదా. ఇప్పుడు ఈ విద్యార్థిని ఈ నిలువు కర్రను ఈ రెండు అంచులను మొత్తంగా చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ అంచు మరియు కింది అంచు ఏ మరియు బి ఈ రెండు అంచులను తను మొత్తంగా చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ సందర్భంలో ఏ నుండి మరియు బి నుండి వస్తున్న కాంతి కిరణాలు ఈ విద్యార్థిని కంటి వద్ద చేస్తున్న కోణము మనం 60 డిగ్రీలుగా గమనించవచ్చు. ఇప్పుడు అదే స్థానంలో 25 సెంటీమీటర్ల కర్రముక్కను బిగించి ఆ విద్యార్థిని ఈ కర్రముక్క రెండు అంచులను కళ్ళను కదిల్చకుండా ఒకేసారి చూడడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. బాగా గమనించండి విద్యార్థులారా, ఈ సి నుండి డి నుండి అంటే 25 సెంటీమీటర్ల పొడవు గల ఈ కర్రముక్క రెండు అంచుల నుండి వస్తున్న కాంతి కిరణాలు ఈ విద్యార్థిని కంటి వద్ద చేస్తున్న కోణము 60 డిగ్రీల కన్నా తక్కువగా ఉండడం మీరు గమనిస్తున్నారు కదా. ఇప్పుడు ఈ 25 సెంటీమీటర్ల కర్రముక్క స్థానంలో 35 సెంటీమీటర్ల కర్రముక్కను బిగించి ఈ రెండు అంచులను ఏకకాలంలో ఈ కర్ర మొత్తాన్ని చూడడానికి విద్యార్థిని చేస్తున్న ప్రయత్నాన్ని గమనించండి. చూస్తున్నారు కదా, ఇది 35 సెంటీమీటర్ల పొడవున్న ఒక కర్రముక్క. ఈ కర్రముక్క రెండు అంచులను ఈ మరియు ఎఫ్ను ఏకకాలంలో చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ సందర్భంలో ఈ నుండి మరియు ఎఫ్ నుండి వస్తున్న కాంతి కిరణాలు ఈ విద్యార్థిని కంటి వద్ద చేస్తున్న కోణము 60 డిగ్రీల కన్నా ఎక్కువ అంటే 65 డిగ్రీలుగా ఉన్నట్టు మనం గమనించవచ్చు. ఇప్పుడు గమనిస్తే ఈ విద్యార్థినికి ఈ భాగం నుండి మరియు ఈ చివరి నుండి వస్తున్న కాంతి కిరణాలు విద్యార్థిని కంటి వద్ద చేస్తున్న కోణం 60 డిగ్రీలుగా ఉంటుంది. అంటే ఈ కిరణాలు ఈ స్థానం నుండి మరియు ఈ స్థానం నుండి పోవడం మనం గమనించవచ్చు. ఇప్పుడు 35 సెంటీమీటర్ల కర్రముక్క స్థానంలో 40 సెంటీమీటర్ల కర్రముక్కను బిగించి ఈ రెండు చివర్లను ఏకకాలంలో చూసే ప్రయత్నం చేస్తుంది. గమనించండి, ఇప్పుడు 40 సెంటీమీటర్ల పొడవున్న కర్రముక్క ఈ రెండు అంచులను అంటే జి మరియు హెచ్ ఈ రెండు అంచులను ఏకకాలంలో చూసే ప్రయత్నంలో ఈ జి నుండి మరియు హెచ్ నుండి వస్తున్న కాంతి కిరణాలు ఈ విద్యార్థిని కంటి వద్ద చేస్తున్న కోణము 60 డిగ్రీల కన్నా ఎక్కువ అంటే దాదాపుగా 75 డిగ్రీలుగా ఉండడం మనం గమనించవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ బిందువు నుండి మరియు ఈ బిందువు నుండి వస్తున్న కాంతి కిరణాలు ఈ విద్యార్థిని కంటి వద్ద చేస్తున్న కోణం దాదాపు 60 డిగ్రీలుగా ఉంటుంది. అంటే విద్యార్థిని ఈ భాగం మాత్రమే చూడగలుగుతుంది. చూశారు కదా, ఈ విద్యార్థిని 60 డిగ్రీల కోణం కంటి వద్ద చేస్తున్నప్పుడు మాత్రమే ఈ కర్రముక్క పై అంచు మరియు చివరి అంచుతో పాటు మొత్తంగా కర్రముక్కను చూడగలిగింది. అదేవిధంగా 60 డిగ్రీల కన్నా తక్కువ కోణం చేసినప్పుడు కూడా ఆ కర్రముక్కను మొత్తంగా చూడగలిగింది. కానీ ఈ కంటి వద్ద చేసే కోణము 60 డిగ్రీల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు కర్రముక్కను మొత్తంగా చూడలేకపోయింది. ఈ 60 డిగ్రీల కోణాన్ని మనం దృష్టికోణము అని అంటాం. ఆరోగ్యవంతునికి ఈ 60 డిగ్రీల కోణం దృష్టికోణంగా చెప్పబడుతుంది. ఈ దృష్టికోణం కూడా వయసును బట్టి మరియు వ్యక్తికి కూడా మారుతూ ఉంటుంది. సాధారణ మానవుని స్పష్ట దృష్టి కనిష్ట దూరము 25 సెంటీమీటర్లుగాను, ఒక ఆరోగ్యవంతుని దృష్టికోణము 60 డిగ్రీలుగాను ఉంటుందని తెలుసుకున్నాం కదా. ఈ రెండు విలువలు కూడా వ్యక్తికి మరియు వయసుతో పాటు మారుతూ ఉంటుంది అని కూడా తెలుసుకున్నాం. స్పష్ట దృష్టి కనిష్ట దూరమైన దృష్టికోణమైన వ్యక్తిని బట్టి మరియు వయసును బట్టి ఎందుకు మారుతున్నాయి? సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటే మన శరీర భాగాల్లో అన్నిటికన్నా మన కన్నుకి చాలా ప్రాముఖ్యత ఉంది. మన చుట్టూ ఉన్న ఈ అందమైన ప్రకృతిని, అందమైన రంగులను, ఈ అందమైన ప్రపంచాన్ని మనం చూడగలుగుతున్నాము అంటే మన కళ్ళే కదా కారణం. మరి మన కంటి గురించి, కంటిలో ఉన్న భాగాల గురించి, కంటి నిర్మాణం గురించి, అవి పనిచేసే విధానం గురించి మనం ఇప్పుడు నేర్చుకుందామా? ముందుగా కంటి నిర్మాణం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మానవుని కంటి నిర్మాణంలో మొదటగా కనుగుడ్డు. ఇది దాదాపుగా గోళాకారంగా ఉంటుంది. దీని వ్యాసం దాదాపు 2.3 సెంటీమీటర్లుగా ఉంటుంది మరియు దీని బరువు దాదాపు 7.6 గ్రాములు ఉంటుంది. దీని తర్వాతి భాగము కార్నియా. ఇది కంటిలో బయటికి కనబడే భాగం, కొంత ఉబ్బెత్తుగా ఉండే పారదర్శక రక్షణ పొర. నేత్రోదక దవం,
దీన్ని అక్వియస్ హ్యూమర్ అని కూడా అంటాం. ఇది కార్నియా వెనుక భాగంలో ఉన్న ఒక పారదర్శకమైన ద్రవం. ఇందులో ఎక్కువ భాగం నీరు ఉంటుంది. నల్లగుడ్డు, దీన్నే ఐరిస్ అని కూడా అంటాం. ఇది కార్నియా వెనుక భాగంలో ఉండే ముదురు రంగు వలయాకార కండర పొర. కనుపాప, దీన్నే మనం ప్యూపిల్ అని కూడా అంటాం. నల్లగుడ్డు మధ్యలో ఉండే చిన్న రంధ్రం. దీనిపై పడ్డ కాంతి కంటి లోపలికి వెళ్ళి దాదాపు ఎటువంటి మార్పు లేకుండా బయటికి వస్తుంది. అందువల్ల ఇది నలుపు రంగులో కనిపిస్తుంది. కంటి కటకం లేదా ఐలెన్స్, ఇది కనుపాప వెనక భాగంలో ఉండే ద్వికుంభాకార కటకం. ఇది మధ్య భాగంలో దృఢంగాను, అంచుకు వెళుతున్న కొలది మృదువుగాను ఉంటుంది. సిలియరీ కండరాలు అనగా సిలియరీ మజిల్స్, ఇవి కంటి కటకానికి ఆనుకొని ఈ కటకాన్ని తన స్థానంలో ఉండేలా చేసే కండరాలు. నేత్రగోళంలోని శ్లేష్మం విట్రియస్ ఫ్లూయిడ్, ఇది నేత్రగోళంలోని కన్నును గోళాకారంగా ఉంచడానికి తోడ్పడే ఒక జెల్లీ వంటి పదార్థం. రెటీనా, ఇది కంటి గ్రాహక కణజాలం కలిగిన పాక్షిక పారదర్శక పొర. దండాలు మరియు శంకువులు, వీటినే మనం రాడ్స్ అండ్ కోన్స్ అని కూడా అంటాము. రెటీనాను ఆనుకొని దాదాపు 150 మిలియన్ల గ్రాహకాలు ఈ దండాలు మరియు శంకువులు. దృక్నాడులు, వీటినే మనం ఆప్టిక్ నర్వ్ ఫైబర్స్ అని కూడా అంటాము. దాదాపు 1 మిలియన్ సంఖ్యలో మెదడుకు సమాచారాన్ని చేరవేసేటువంటి తంత్రులు. విద్యార్థులు చూశారు కదా మన కంటిలో వివిధ భాగాలు. ఇప్పుడు మన కన్ను ఏ విధంగా పనిచేస్తుందో చూద్దామా. కనుగుడ్డు, ఇది కంటికి వెలుపల వైపు ఉన్న భాగం. ఇది 2.3 సెంటీమీటర్ల వ్యాసం కలిగి దాదాపు 7.5 గ్రాముల బరువును కలిగి ఉండి దాదాపు గోళాకారంగా ఉంటుంది. కంటి ముందు ఉబ్బెత్తుగా వక్రంగా ఒక పారదర్శక రక్షణ పొర కలిగి ఉంటుంది. దీనినే కార్నియా అని అంటాము. ఈ భాగం ఇది కార్నియా. ఈ భాగం నుండే కాంతి కిరణాలు కంటి లోపలికి ప్రవేశిస్తాయి. కార్నియా వెనుక భాగంలో అంటే ఈ ప్రదేశంలో అక్వియస్ హ్యూమర్ అనే నేత్రోరక ద్రవం ఉంటుంది. ఇది ఎక్కువ శాతం నీటిని కలిగి ఉండి కంటిపై పడే ఒత్తిడిని నియంత్రిస్తూ ఉంటుంది. కార్నియాలో వృత్తాకార కండర పొర ఐరిస్ ఉంటుంది. ఐరిస్ మధ్యలో చిన్న రంధ్రం కనుపాప ఉంటుంది. విద్యార్థులారా, ఇప్పుడు ఈ ఐరిస్ మరియు కనుపాపకు సంబంధించిన వీడియోను చూద్దామా. ఈ వీడియోని జాగ్రత్తగా గమనించండి. ఐరిస్ కనుపాప యొక్క పరిమాణాన్ని ఏ విధంగా నియంత్రిస్తుందో జాగ్రత్తగా పరిశీలించండి. ఇది ఐరిస్, ఈ మధ్యలో ఉంది కనుపాప. ఈ ఐరిస్ సంకోచం వ్యాకోచం చెందడం ద్వారా ఈ కనుపాప యొక్క పరిమాణం ఏ విధంగా మారుతుందో జాగ్రత్తగా గమనిస్తున్నారు కదా. కనుపాపపై పడిన కాంతి ఎలాంటి మార్పు లేకుండా బయటికి వస్తున్నందువల్ల కనుపాప నల్ల రంగులో కనిపిస్తుంది. ఐరిస్ ఈ కనుపాప యొక్క పరిమాణాన్ని నియంత్రిస్తుంది. అనగా కాంతి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఐరిస్ సంకోచించడం ద్వారా కనుపాప యొక్క పరిమాణం తగ్గి తద్వారా కాంతి తక్కువ పరిమాణంలో కంటిలోకి ప్రవేశిస్తుంది. కాంతి తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు ఐరిస్ వ్యాకోచించడం ద్వారా కనుపాప యొక్క పరిమాణం పెరిగి ఎక్కువ పరిమాణంలో కాంతి కంటిలోకి ప్రవేశిస్తుంది. అనగా ఈ ఐరిస్ కనుపాపను నియంత్రించే ఒక ద్వారంలా పనిచేస్తూ ఉంటుంది. విద్యార్థులు, కనుపాపకు వెనక భాగంలో కంటి కటకం అమర్చబడి ఉంటుంది. ఇప్పుడు ఈ కంటి కటకానికి సంబంధించిన వీడియోని జాగ్రత్తగా పరిశీలించండి. విద్యార్థులు, మీకు కనిపిస్తున్న ఈ వీడియోని జాగ్రత్తగా పరిశీలించండి. ఇది నిజమైన మానవునికి సంబంధించినటువంటి కన్ను. ఈ కంటిలో మన ఐలెన్స్ అంటే కనుగుడ్డు ఏ విధంగా కనిపిస్తుందో పరిశీలించండి. చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపిస్తుంది మన కంటిలో ఐలెన్స్ అంటే కంటి కటకం ఈ విధంగా ఉంటుంది. గమనిస్తున్నారు కదా. ఈ కంటి కటకము ద్వికుంభాకార కటకంలాగా పనిచేస్తుంది. ఇప్పుడు కనిపిస్తున్న ఈ చిత్రాన్ని చూడండి. ఇక్కడ కంటి కటకం నుండి కొంత దూరంలో ఒక వస్తువు అమర్చబడి ఉంది. ఈ వస్తువు రెండు చివర్ల నుండి వస్తున్న కాంతి కిరణాలు
కటకం మీద పడి ఇక్కడ ఈ రెటీనా పైన ఈ సంబంధించినటువంటి ఈ కిరణాలు కేంద్రీకరించడం వల్ల ఈ వస్తువుకు సంబంధించిన ప్రతిబింబము తలక్రిందులుగాను మరియు నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇంకొక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి విద్యార్థులారా. ఈ కంటి కటకం నుండి రెటీనాకు గల దూరము 2.5 సెంటీమీటర్లుగానే ఉంటుంది. అంటే కంటి కటకం నుండి రెటీనాకు గల దూరము స్థిరంగా ఉంటుంది. కంటి కటకం నుండి వస్తువు గల దూరం మారుతూ ఉంటుంది. కానీ ఈ ప్రతిబింబం ఏర్పడే స్థానం మాత్రం ఎప్పటికీ స్థిరంగా ఉండడం మీరు గమనించండి. విద్యార్థులారా, మీరు కటకాల గురించి నేర్చుకునేటప్పుడు వస్తువును వివిధ స్థానాల్లో ఉంచినప్పుడు వాటి ప్రతిబింబం కూడా వేరువేరు స్థానాల్లో ఏర్పడింది మరియు వాటి పరిమాణం, వాటి లక్షణాలు కూడా మారుతూ ఉండడం మీరు నేర్చుకుని ఉన్నారు. ప్రతిబింబ స్థానం మారుతూ ఉండాలి అంటే కటకం యొక్క నాభ్యంతరం కూడా మారుతూ ఉండాలి. కటకం యొక్క నాభ్యంతరం మారాలి అంటే కటకం యొక్క వక్రతా వ్యాసార్థం కూడా మారుతూ ఉండాలి. మరి కటక విషయంలో కటక నాభ్యంతరం మారాలంటే రెండు విషయాలపైన కటక నాభ్యంతరం ఆధారపడి ఉంటుంది. ఒకటి కటకం తయారు చేసిన పదార్థం, రెండు కటకం యొక్క వక్రతా వ్యాసార్థం. మన కంటి కటకానికి సంబంధించి కటకం తయారైన పదార్థాన్ని మార్చే అవకాశం లేదు. కంటి కటకం యొక్క వక్రతా వ్యాసార్థం మార్చడానికి అవకాశం ఉంది. ఈ విధంగా కంటి కటకం యొక్క వక్రతా వ్యాసార్థాన్ని మార్చడానికి సిలియరీ కండరాలు ఉపయోగపడతాయి. విద్యార్థులు, ఈ సిలియరీ కండరాలు కంటి కటక నాభ్యంతరాన్ని ఏ విధంగా మారుస్తాయో ఈ వీడియో ద్వారా గమనించండి. విద్యార్థులు జాగ్రత్తగా గమనించండి. ఇది కంటి కటక సర్దుబాటు. ఇవి సిలియరీ కండరాలు. ఈ సిలియరీ కండరాలు ఏ విధంగా సంకోచం వ్యాకోచం చెందాయో గమనించారు కదా. ఇప్పుడు మన కన్ను ఈ వస్తువుని చూస్తున్నప్పుడు కంటిలోకి ప్రవేశించిన కాంతి కిరణాలు ఏ విధంగా ఈ సిలియరీ కండరాలు కంటి కటకం యొక్క వక్రతా వ్యాసార్థాన్ని మారుస్తున్నాయో, తద్వారా ఈ ప్రతిబింబ స్థానం మారకుండా ఏ విధంగా ఉందో జాగ్రత్తగా పరిశీలించండి. పరిశీలిస్తున్నారు కదా. ఈ సందర్భంలో సిలియరీ కండరాలు వ్యాకోచం చెందడం ద్వారా ఈ కంటి కటకం యొక్క వక్రతా వ్యాసార్థం కూడా తగ్గింది. ఈ తగ్గడం వల్ల కంటి కటక నాభ్యంతరం కూడా తగ్గుతుంది. తద్వారా ఈ కంటి కటకం నుండి రెటీనాకి గల దూరము కటక నాభ్యంతరంతో సమానమవుతుంది. ఈ సందర్భంలో కంటి కటకం యొక్క వక్రతా వ్యాసార్థం పెరగడం వల్ల కటకం యొక్క నాభ్యంతరం కూడా పెరుగుతుంది. తద్వారా కంటి కటకం నుండి రెటీనాకు గల దూరం కటక నాభ్యంతరంతో సమానమవుతుంది. అందువల్ల వస్తువు ఎంత దూరంలో ఉన్నా ప్రతిబింబం మాత్రం రెటీనా మీదనే ఏర్పడుతుంది. విద్యార్థులు గమనించారు కదా. ఈ విధంగా సిలియరీ కండరాలు దూరంగా ఉన్న వస్తువును చూసినప్పుడు అవి సంకోచించడం ద్వారా కంటి కటకం యొక్క వక్రతా వ్యాసార్థం కూడా పెరుగుతుంది. తద్వారా కటకం యొక్క నాభ్యంతరం కూడా పెరిగి కంటి కటకం నుండి రెటీనాకు గల దూరం కటక నాభ్యంతరంతో సమానమవుతుంది. అదేవిధంగా మనం దగ్గరగా ఉన్న వస్తువును చూసినప్పుడు కంటి కటకం వక్రతా వ్యాసార్థం తగ్గి తద్వారా కంటి కటకం యొక్క నాభ్యంతరం కూడా తగ్గడం వల్ల కటకం నుండి రెటీనాకు గల దూరం ఆ కటకం యొక్క నాభ్యంతరంతో సమానమై ఈ ప్రతిబింబ స్థానం మారకుండా ఉంటుంది. ఈ విధంగా సిలియరీ కండరాలు దూరాన్ని బట్టి వస్తువు యొక్క నాభ్యంతరాన్ని సరిచేసే ఈ పద్ధతినే సర్దుబాటు లేదా అకామిడేషన్ అని అంటాము. ఇప్పుడు మనము ప్రకృతిలో ఉన్న వివిధ రకాల రంగులను, వివిధ రకాల అందాలను చూస్తున్నాం కదా. వాటికి గల కారణం తెలుసుకోవాలనుందా? ఈ వీడియోని పరిశీలించండి. మీరు చూస్తున్న వీడియోలో కనిపించేటివి కోన్స్, అంటే తెలుగులో మనం శంకువులు అని పిలుస్తాము. ఈ వీడియోని జాగ్రత్తగా పరిశీలించండి. ఇప్పుడు చూస్తున్నారు కదా. మీరు చూస్తున్నవి రాడ్స్ అండ్ కోన్స్, అంటే దండాలు మరియు శంకువులు. ఇవి కాంతి సంకేతాలను గ్రహిస్తాయి. వీటిలో శంకువులు రంగులను గ్రహిస్తే దండాలు కాంతి తీవ్రతను గ్రహిస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్న వాటిని దృక్నాడులు అంటారు, అంటే ఆప్టికల్ నర్వ్స్. ఇవి దండాలు మరియు శంకువులు గ్రహించిన కాంతి సంకేతాలను విద్యుత్ సంకేతాలుగా మార్చి ఈ విధంగా మెదడుకు చేరవేస్తాయి.
విద్యార్థులు గమనించారు కదా, రెటీనాని ఆనుకొని దాదాపు 150 మిలియన్ల ఈ కాంతి గ్రాహకాలు ఉంటాయి. వీటిని మనం దండాలు మరియు శంకువులు అంటే రాడ్స్ అండ్ కోన్స్ అని కూడా పిలుస్తాము. ఇందులో శంకువులు రంగులను గుర్తిస్తే దండాలు కాంతి తీవ్రతను గుర్తిస్తాయి. ఇవి వస్తువుకు సంబంధించిన కాంతి సంకేతాలను గ్రహించి ఇవి దృక్నాడులకు చేరవేస్తాయి. దృక్నాడులు ఈ కాంతి సంకేతాలను విద్యుత్ సంకేతాలుగా మార్చి ఈ సంకేతాలను మెదడుకు చేరవేస్తాయి. మెదడు ఈ సంకేతాలను విశ్లేషించి వస్తువుకు సంబంధించిన సమాచారాన్ని మనకు తెలియజేస్తుంది. ఈ విధంగా వస్తువుకు సంబంధించిన జ్ఞానం మనం తెలుసుకుంటాం. మూల్యాంకనం. మానవుని స్పష్ట దృష్టి కనిష్ట దూరం ఎంత? 2. ఆరోగ్యవంతుని దృష్టికోణం ఎంత? 3. ప్రతిబింబం ఏర్పడడంలో సిలియరీ కండరాల పాత్ర ఏమిటి? 4. కంటి నిర్మాణం యొక్క పటం గీసి భాగాలను గుర్తించండి. 5. కంటి కటకానికి రెటీనాకి మధ్య దూరం ఎంత? విద్యార్థులు రాసుకున్నారు కదా. ఇప్పటి వరకు జరిగిన పాఠ్యాంశంలోని ముఖ్యమైన ప్రశ్నలను మీ ముందుంచడం జరిగింది. ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలను మీరు చర్చించి మీ నోట్ పుస్తకంలో నమోదు చేసుకుని మీ ఉపాధ్యాయుని చేత సరిచేసుకోండి. ఇప్పటి వరకు మీరు చూసిన మొత్తం వీడియోలో కంటికి సంబంధించినటువంటి స్పష్ట దృష్టి కనిష్ట దూరం అంటే ఏమిటి, దృష్టికోణం అంటే ఏమిటి, కంటికి సంబంధించిన వివిధ భాగాలు ఎలా ఉన్నాయి, ఈ వివిధ భాగాల పనితీరు ఏమిటి, ఇందులో ఐరిస్ చేసే పని ఏమిటి, అదేవిధంగా సిలియరీ కండరాలు వివిధ దూరాల్లో ఉన్న వస్తువుల యొక్క ప్రతిబింబాలను ఒకే ప్రదేశంలో ఏర్పడడానికి ఏ విధంగా సహాయపడుతుంది, అదేవిధంగా రాడ్స్ అండ్ కోన్స్ అంటే దండాలు మరియు శంకువుల పాత్ర ఏమిటి, ఇవి కాంతి సంకేతాలను ఏ విధంగా దృక్నాడులకు చేరవేసి ఈ దృక్నాడులు అవి విద్యుత్ సంకేతాలుగా మార్చి మెదడుకు ఎలా చేరవేస్తాయో విపులంగా నేర్చుకున్నారు కదా. తర్వాతి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.